చికెన్ ఉంటే చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అవి రాత్రి రాలేదు, ఎక్కడ బయటకు పోయినాయి. కొద్దిగా రైస్ కలిపి చికెన్ ఫ్రై కొద్దిగా మంచికింత అసలు ఆ వానకు అసలు ఎక్కడ ముదురుకొని వండుకోండెనో. మళ్ళీ వచ్చి ఆయనకల్లా మళ్ళీ వండుకున్నాయి. కొద్దిగా అన్నం పెట్టి తింటాయని. అది ముందరుండేది జూలీ ప్రెగ్నెంట్ అనమాట, కుక్క కడుపుతుంది. అది అది వచ్చేంత వరకని ఇంక దీంట్లోకి పెట్టేసినాం అనుకో, అది ఊకుంటది పాపం అని కొద్దిగాని తింటాయని. అదే కదా. అసలు మంచుల కన్నా విశ్వాసంగా మంచివి, మంచుల కన్నా లేదు చాలా ఉందమ్మా. అసలు ఎటు పోయినా వస్తాయి, ఊరికి పోయినా అటు వరకు వస్తాయి. వద్దు అక్కడ పోండి అంటాం, కొడతారు రాళ్ళు తీసుకొని కొట్టి ఓ కుక్కనే చంపేసిరమ్మా. మరి మాకు కూడా ఏమి సాకులేము, కుక్కలే. మనం ఏదో బాధలో ఉంటే అవి ఎంతకవే వచ్చి ఒకటే ఇండ్ల ముందర తిరుగుతుంటే అయ్యో ఏమో ఇవి ఇట్లా ఆ భగవంతుడు పంపించినాడేమో అని ఒక మన ఆలోచన ప్రకారంగా అంతే మంచిగా ఇంత అన్నం పెట్టి భగవంతుడా తండ్రి కొన్ని బాధలు తగ్గి అని చెప్పేసి అట్లా చూసుకున్నా అంతే. ఇంకా అట్లా కొంచెం నాకు కూడా అలవాటు అయిపోయింది. అవి కనపడకుంటే కూడా కొంచెం నాకు ఉండబుద్ధి కాదు. ఎక్కడ పోయినాయో ఎక్కడ పోయినాయో అయ్యో ఎక్కడ పోయినాయో తిన్నాయో లేదో ఏదో ఒక బుగులు అనమాట. నేను తిన్నా కూడా మన శాంతి ఉండలేకుండా ఆ వాటరు గిన్నెలో ఇంటి కాడనే ఎప్పుడు పోస్తుంటే నేను ఎక్కడికైనా బయటికి పోతున్నానుకో గిన్నెలో నీళ్లు లేవో ఉండయో అయిపోయాను. ఇదొక ఎదారు ఏదో మన శక్తి ఉన్నదే. మనమేమి ఇంత పెడుతున్నా, ఇంత పప్పు అన్నం కూడా తినడం లేదు చూడు. అది ప్రెగ్నెంట్ కాబట్టి అది నల్ల కుక్క మనలాగానే చూడు తినవు కదా. ఇవి తింటాయి ఏమో చూడు. అట్లా భగవంతుడు ఎట్లా పెట్టినాడు చూడు, దేవుడు అట్లా ఇచ్చినాడు జంతువులకి. అట్లా జంతుకి రోజు మెట్ల మీద వండుకుంటాయి వచ్చి మంచులక్క.